ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలు. నంద్యాలలో జీపు జాతను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గఫూర్. నంద్యాల 28వ జూనియర్ నేషనల్ సేపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకలు. క్రీడలు ప్రారంభించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ కార్యంలో ఘనంగా గాంధీ వర్ధంతి నివాళులర్పించిన మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ మబూన్ నిసా. ఎరువు దుకాణాల్లో యూరియా అధిక ధరకు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల. రోడ్డు అస్తవ్యస్తంగా డ్రైనేజీ వెదజల్లుతున్న దుర్గంధం. నంద్యాల పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ మండలాధికారి బ్రహ్మం నాయక్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్ రావు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా బ్యాగ్లో బంగారు నగదు చోరీ. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నంద్యాలలో జీపు జాతరను మాజీ ఎమ్మెల్యే గఫూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రోప్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్ర సంస్థతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవి వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అధికార తాపాత్రయంతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో సంతకాలు సేకరించి పదవి వ్యామోహంతో రాజకీయం చేపట్టి చిత్తుచిత్తుగా ప్రజల ఓడించారని ఆగ్రహించారు. కూటమి నాయకులు ప్రజా సమస్యను తీర్చి ప్రజల మెప్పు పొందాలి తప్ప పదవుల కోసం ఆరాట పడితే మీకు కూడా మాజీ సీఎం జగన్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. జరగబోతా ఉంది. ఆ రకంగా ఈ జాతకు మీరు వచ్చి ఆ రకంగా స్వాగతం పలికినందుకు మీకందరికీ ఆ రకంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఆ రకంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాము. మాకేం బాధ కాదు. ₹99 యూనిట్ కరెంటు గుజరాత్ లో అమ్ముతూ సెక్కి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ₹2.49 అమ్ముతున్నారంటే ఈ 50 పైసలు ఎవడు కడతాడు? వీళ్ళ నాయన కట్టాడు కదా, వీళ్ళ ఆస్తులేం లాగరు కదా, కట్టేది ప్రజలు కట్టాలా. ఇప్పుడు 2 మాసాలుగా ట్రూఅప్ ఛార్జీలు పెంచినారు. ఏమిటి ట్రూఅప్ ఛార్జీల్లో అంటే మేము మొదట అనుకున్న రేటుకు బొగ్గు దొరకలేదు, మొదట అనుకున్న రేటుకు కరెంటు ఉత్పత్తి కాలేదు, ఎక్కువ ఖర్చు పెట్టినాము. ఆ ఎక్కువ ఖర్చు పెట్టేది వినియోగదారులు చెల్లించాలి కాబట్టి ప్రతి ఇంటికి 200, 300, 500, 1000 రూపాయల దాకా కరెంట్ ఛార్జ్ పెరిగింది. ఈ అదానీ ఒప్పందం కనుక అమలు జరిగితే న్యాయంగా చెల్లించాల్సిన దానికంటే మనం ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ రకంగా ప్రజల జోబులు కత్తరించి అదానికి అప్పచెప్పే దుర్మార్గమైన ఒప్పందమే సెక్కి ఒప్పందం. ఇది రద్దు చేయంటున్నాం మేము.
ఒక్కసారి సోలార్ ఎనర్జీ గురించి తెలుసుకుంటే మనం ఇప్పుడు శకునాల గ్రామం దగ్గర ఉన్నది 100 ఎకరాల్లో పిన్నాపురం దగ్గర పెట్టారు, అక్కడ శకునాల గ్రామం దగ్గర పెట్టారు. ఏమిటి ఒక్కసారి కనుక ప్లేట్లు పెట్టేస్తే దాని మీద దుమ్ముదుడు ఉండదు తప్ప ఇంకేమి దాంట్లో ఉత్పత్తి ఖర్చు ఉండదు. సూర్యుడిని రప్పించాల్సిన పనిలే, సూర్యుడు తన డ్యూటీ తను చేస్తాడు. రోజు సూర్యుడు వస్తూ ఉంటాడు, ఎండ తగులుతూ ఉంటుంది. రాయలసీమలో ఎందుకు పెడుతున్నారు? రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది. రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో కరెంట్ తయారు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో కరెంట్ వస్తే దాన్ని ₹2.50 ₹2.49 మనకిస్తారు. మనకిస్తారంటే డిస్కౌంట్లకు ఇస్తారు. మళ్ళా వాళ్ళు దాని మీద వాళ్ళ ఖర్చులు లెక్కేస్తారు. అంతా తడిసి మోపడే. నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో 28వ జూనియర్ జాతీయ స్థాయి సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండలి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోటీల్లో 26 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు నూతనంగా క్రీడా పాలసీని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వివిధ క్రీడలను ప్రభుత్వంలో పాటు ప్రోత్సహిస్తున్న పలు క్రీడా సంఘాలను అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు 2 నుంచి 3% రిజర్వేషన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అమరావతిలో వివిధ జాతీయ క్రీడలను నిర్వహించడం కోసం మైదానాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేపక్ తక్రా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడా పాలసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, గురురాజా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, క్రీడా పాలసీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్, డిఎస్కేఓ రాజు, రాష్ట్ర సిడి సంఘ అధ్యక్షులు ఏపీ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. I declare 28th Junior National Sepak Takraw Championship 2025 for boys and girls is open. Start. మా గురువు గారు రామకృష్ణారెడ్డి గారికి, అలా ఫ్యామిలీకి, అలాగే దస్తగిరి రెడ్డి సార్ గారికి, అలాగే మా మిత్రులు ఫిరోజ్ గారికి, వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. నంద్యాల అంటేనే ఒక హిస్టారికల్ ప్లేస్. ఎందుకంటారో ఒక రాష్ట్రపతి ఇక్కడి నుంచి ఎన్నిక కాబడినాడు, ఒక ఎంపీగా ఇక్కడ ఎన్నికయ్యి రాష్ట్రపతి అయినారు. అలాగే ఈ దేశానికి ఒక ప్రధానమంత్రిని అందించినటువంటి ప్లేస్ నంద్యాల. కాబట్టి ఈ రోజు క్రీడా భారతి నుంచి ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుందంటే చాలా సంతోషకరం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాల నుంచి నంద్యాలకు వచ్చినారంటే ఇది ఒక నంద్యాల యొక్క గొప్ప చరిత్ర కూడా ఉంది. దీనికి చాలా సంతోషకరం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శాంతినికేషన్ సుధాకర్ గారికి, నిమ్మకాయల సుధాకర్ గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన రామకృష్ణారెడ్డి సార్ ఎప్పుడు కూడా అందరికంటే ముందుంటాడు. ఏదైనా ప్రొవైడ్ చేయాలన్నా, గ్రౌండ్ ప్రొవైడ్ చేయాలన్నా, ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నా, ఏ దానికైనా ముందుంటారు. కాదనే మాటనే ఆయన నోటించి రాదు. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తి మన నంద్యాలలో ఉండడం, మనకి ఇన్ని కాలేజీలు ఏర్పాటు చేసి చాలా మందిని కూడా విద్యావంతులు చేసినారు. ఇక్కడ కూడా నేను కూడా సార్ కాలేజీలో చదువుకొని ఇంతటి వారిని అయినాను. చాలా గొప్పగా చెప్పుకోవచ్చు సార్ గురించి, కాలేజీ గురించి కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా నంద్యాలకు కూడా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి ఈ సేవా భారతి తరఫున. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోచ్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశం మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నంద్యాల మున్సిపాలిటీ కార్యంలో ఘనంగా గాంధీ వర్ధంతికి నివాళులర్పించారు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ మబూన్ నిసా.
ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను సాధించాలని మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగఫలమే స్వాతంత్రమని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయుధం లేకుండా పోరాటం చేస్తున్న గొప్ప వ్యక్తి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. सर मी सर सर क्या दिए सर? 300 मिले सर. సాయి ఉండుంటే నీళ్ళు ఏమవుతుంది स्टाफ मंजूर है ना? मैडम हेलो అయిపోయి అందరికీ నమస్కారం. ఈరోజు మహనీయులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంఈ గారి అధ్యక్షతన మరియు మున్సిపల్ సిబ్బంది అందరి సమక్షంలో ఈరోజు మున్సిపాలిటీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రకి రావడంలో ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరము ఆయన ఆశయాలను కాపాడుతూ ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలని, రాబోయే తరాలు కానీ మన చరిత్రని గుర్తుపెట్టుకొని మన దేశం కోసం మన ప్రాంతం కోసం వాళ్ళంత కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మహాత్మా గాంధీకి మరొకసారి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఎరువుల దుకాణంలో యూరియా రేటుకు అమ్ముతున్నారని, అధిక రేటుకు అమ్ముతున్నారని సమాచారం వస్తుందని ఎరువు దుకాణాలకు హెచ్చరికలు జారీ చేశారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు వరి సాగు చేస్తున్నారని, యూరియా కొరత ఉండడంతో ఎరువుల దుకాణాల వ్యాపారస్తులు అదే అనువుగా తీసుకుని ఎరువులను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సమాచారం వస్తుందని, తనిఖీలు చేసినప్పుడు యూరియా ఎక్కువ ధరకు ఇస్తున్నారని రైతులు సమాచారం ఇవ్వడం జరిగిందని, ఒకవేళ అది నిజమైతే మాత్రం వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని, రైతులు కూడా ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ రేటుకే కొనుగోలు చేయాలని, అలా ఎవరైనా అధిక రేట్లకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, రైతులకు ఏ అవసరం వచ్చినా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు అండగా ఉంటామని రైతులకు వరి పంటపై సగు సూచనలు చేశారు. మరి మొత్తానికి మిగతా పంటలన్నీ కూడా శాఖీ దశ అయిపోయి ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చాయి. మొక్కజొన్న కానీ, మినుములు కానీ, అదేవిధంగా బెంగాల్ గ్రామ్ ముఖ్యంగా శనగ, పప్పు శనగ కానీ ఇవన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ దశకు వచ్చాయి. పంట కోత సమయం. ప్రధానంగా మనకి ఇప్పుడు రైతు సోదరులు వరిలో రెండోసారి మూడోసారి కూడా ఎరువులు వాడుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు యూరియా ఆర్టిఫిషియల్గా కొరత ఉంది అన్నటువంటి వదంతి ఉంది మన దగ్గర. అదేవిధంగా ఎక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా కరెక్ట్ కాదని మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. కారణం ఏంటంటే జనవరి నెలలో
కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళది 1594 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా ఐపీఎల్ యూరియా 1240, స్పిక్ యూరియా 542, తర్వాత ఐపీఎల్ యూరియా 25వ తేదీ 2197 మెట్రిక్ టన్నులు. వెరసి రైల్ హెడ్ ద్వారా ఇప్పటికి మన జిల్లాకు దాదాపుగా 5573 మెట్రిక్ టన్నులు యూరియా రావడం జరిగింది. తర్వాత ఇది కాకుండా మార్కెట్ ద్వారా ఆదోని, కర్నూలు నుంచి కూడా దాదాపుగా 2000 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాలకు పంపడం జరిగింది. ఇందులో వచ్చిన 5500 మెట్రిక్ టన్నులు కూడా సగానికి పైగా అంటే 2500 మెట్రిక్ టన్నులకు పైన మనము రైతు సేవా కేంద్రాలకే సప్లై చేయడం జరుగుతుంది. ప్రధానంగా నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానంగా బండాత్మకూరు కానీ, మహానంది కానీ, ఈ విధంగా పాణ్యం, ఎక్కడైతే ఇరిగేటెడ్ ఏరియా ఉందో నంద్యాల, ఈ ప్రాంతాల్లో వరి ఎక్కువగా పండిస్తున్నటువంటి రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని ఇంకా క్రిప్కో వారు కూడా 2600 ఈరోజు సాయంత్రానికల్లా మనకు యూరియా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దొరకదు అనేటువంటి ఒక అపోహతో ముందుగానే కొనిపెట్టుకుంటున్నటువంటి రైతులు కూడా ఉండొచ్చు. మనకి ఏమి ఇబ్బంది లేదు, సఫిషియెంట్గా సప్లైస్ ఉన్నాయి కనుక రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ఈ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ ధరకే 2260 రూపాయల బ్యాగ్, అంతకంటే ఎక్కువ ఎవరైనా అమ్ముతున్నట్టు కూడా సమాచారం ఇస్తే మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో ఆ డీలర్ల మీద ఇదివరకే బనగానపల్లి మండలంలో 3 డీలర్ల మీద సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా బండాత్మకూరులో కూడా 2 డీలర్ల మీద సస్పెన్షన్ పడింది. ఒక 15 రోజుల వరకు వ్యాపార లావాదేవీలు జరగకుండా లైసెన్స్ సస్పెన్స్లో పెట్టాము. తర్వాత ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి డీలర్లు కూడా ఎక్కువ ధరకు యూరియా కానీ, డిఏపి కానీ ఏ ఎరువు కూడా అమ్మకూడదని వారిని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యూరియా తీసుకుంటే యూరియా కావాలని అంటే డిఏపి తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి అన్నటువంటి షరతులు కూడా డీలర్లు పెట్టకూడదని కూడా వారికి మరి చెప్తా ఉంటున్నా. నంద్యాల పట్టణంలో అధ్వాన్నంగా ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల రోడ్డు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వెదజల్లుతున్న దుర్గంధం. అది చెరువు కాదు సుమా, అలాగని డ్రైనేజీ కుంటకాడ కాదు. నిత్యం వేలాది మంది తిరుగుడే నంద్యాల ప్రధాన రహదారి ప్రధాన మార్గం. ఉన్నతాధికారులు ఆ మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటారు. కానీ రోడ్డును పూర్తిగా ముంచేసిన డ్రైనేజీని తొలగించేందుకు పూనుకుంటే ఒట్టు. స్థానికులు, వాహనదారులు, పాదాచారులు అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం. అక్కడి నుంచి వివిధ వాహనాల ద్వారా ప్రవేశిస్తారు. దీంతో ఆ ప్రాంతంలోని రహదారి మొత్తం మురికి నీటితో నిండిపోతుంది. రోడ్లపై సుమారు 2 అడుగుల ఎత్తు వరకు మురుగునీరు ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులకు, పాదాచారులకు అవస్థలు తప్పడం లేదు. పైగా ఆ చుట్టుపక్కల పలు వ్యాపార సముదాయాలు, అటువైపు మున్సిపల్ కార్యాలయం ఉండడంతో డ్రైనేజీ నీటి ద్వారా వచ్చే దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏం లేదు సార్, పరిస్థితి ఉదయం 9 నుంచి 11 వరకు ఇదే ప్రాబ్లం. వాళ్ళకి పిలిచి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే కావాలనేసి మాది ప్రాబ్లం కాదు, మన కుళాయి వాళ్ళకి ప్రాబ్లం, వాటర్ వాళ్ళది అన్నారు. వాటర్ వాళ్ళని పిలిపిస్తే మాదేం ప్రాబ్లం లేదు, మాదంతా పైపులన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోలేము అని వాళ్ళు అన్నారు. ఇవాళ సచివాలయం మేడం వాళ్ళు చూపించారు, చెప్పినాము, సరే చేపిస్తామని చెప్పాను సార్. ఆఫీసర్లు అంతా తిరుగుతూనే ఉన్నారు. ఇట్లా వ్యాపారానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ వాసన, ఈ కంపుకు వచ్చే వాళ్ళు కూడా ఎనిగిపోతున్నారు, రాకుండా పూరా ఇబ్బందికరం అయిపోయింది. సకాలం లేదు సార్, అట్టుంది మట్టితో కుట్టుకుపోయింది సార్, అంత మట్టి అందరికి పోయింది. మామూలు ఇది అడుగు కాలువ అడుగు ఉంది సార్, అంతే అన్నం మట్టితో కుట్టుకుపోయింది. చెత్త ఏం కింద పోవడం లేదు, చిన్న కాలువ చిన్నగా అయిపోయింది. అది సమస్య సార్. ఇక్కడికి వస్తుంది సార్, మా వ్యాపారం చాలా ఇబ్బంది అయిపోయింది సార్. కస్టమర్ రావడం, మున్సిపాలిటీ అధికారులు స్పందించి మా సమస్య తీర్చే విధంగా చూడండి అని కోరుకుంటున్నాం సార్.
నంద్యాల నూనెపల్ల పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మండల జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బ్రహ్మం గారిని చూసి షాక్ గురయ్యారు. పాఠశాలల్లో వంటగది, బాత్రూంలను మధ్యాహ్నం పాఠశాలలో అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. ఏజెన్సీ వాళ్లకు చెప్పారు. ఇక విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకపోయినా, మెనూ పాటించకపోయినా తగు చర్యలు తప్పువని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను ఉపాధ్యాయులు తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులు హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. టమాటా చట్నీ, టమాటా సాంబారా, టమాటా చట్నీ సార్, టమాటా పచ్చడి సార్. ఓకే, బాగుందిరా, బాగుంది. ఓకే, శుభ్రంగా ఉండాలా, చేతులు గ్లౌజులు ఉండాలి, హ్యాండ్ క్యాప్ ఉండాలా. ఏది అట్లా ఉంటే కష్టం, నీట్నెస్ ఉండాలా. ఈరోజు నంద్యాల మండలంలో మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పొట్టి శ్రీరాములు స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశాము. ఈరోజు మెనూ వచ్చేసి పులిహోర, లెమన్ రైస్, పులిహోర, టమాటా చట్నీ, ఎగ్, ఈ మూడు కూడా ఈరోజు సర్వ్ చేయడం జరిగింది పిల్లలకి. ఈరోజు 83 మంది విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది, 95కు గాను. 2 పాఠశాలలు ఉండకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంలో భాగంగా మనము ఈ 2 పాఠశాలను ఒకే పాఠశాలగా మనము వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మనకున్నటువంటి పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల ప్రకారము. కాబట్టి దీనివల్ల మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది అవుతుంది. మోడల్ ప్రైమరీ స్కూల్ అవడం వల్ల మనకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవానికి చక్కగా విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల మరింత స్ట్రెంత్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. నంద్యాల పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతల మోహనరావు, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అదేవిధంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసావాదిగా అందరినీ, భారతదేశం అంతటినీ ఏకతాటి మీద నడిపించి స్వతంత్రం సాధించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు, మోడీ, అమిత్ షా ముఖ్యంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద, మహాత్మా గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి పోరాట ఫలితమే ఈరోజు మీరు ఆ అధిష్టానంలో ప్రధానమంత్రిగా ఈరోజు కూర్చోగలిగారంటే జాతిపిత మహాత్మా గాంధీ గారి కృషి, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, వారి కృషి వల్లనే ఈరోజు మీరు ప్రధానమంత్రిగా కాగలిగారని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. అమర హే మహాత్మా గాంధీ, అమర హే మహాత్మా. అందరికీ నమస్కారం. ఈరోజు
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుమతి మేరకు ఇక్కడ బాపూజీకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారత స్వాతంత్ర పోరాటంలో హింస అనేది లేకుండా అహింసతో స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి ఆశయ సాధనకై ఈరోజు అన్ని పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ఆ రోజు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రయోజనార్థము ఎన్నో సంక్షేమం పనులు చేసింది. యూనివర్సిటీలు, పరిశ్రమలు, రైతుల కోసం ప్రాజెక్టులు, విద్యుత్తు ఇలాంటి సమస్యలు ఎన్నో నిర్మించి ఈరోజు భారతదేశ ప్రజానికానికి అంతా కూడాను మేలు జరిగే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు అందరం కూడా సమతా సౌభ్రాతృత్వంతో జీవించగలుగుతున్నామని చెప్పి చేస్తున్నాను. ఆ మహాత్మునికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ. సిరివెళ్లకు చెందిన కవిత అనే మహిళ నంద్యాలకు వస్తుండగా ఆటోలో అటెన్షన్ డైవర్షన్ చోరీ జరిగింది. ప్రయాణికుల నటిస్తూ సహ ప్రయాణికురాలిని మాటల్లో పెట్టి బ్యాగ్లోని బంగారు కమ్మలు, 15,000 రూపాయల నగదు ఇద్దరు మహిళా దొంగలు కాల్చేశారు. బాధితురాలు కవిత తెగిపోయిన తన దండను బాగు చేయించుకోవడానికి నంద్యాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ కవర్లో ఉండాలమ్మా. దీంతో సహా దీంట్లో పెట్టుకోండి. ఇది కట్ పక్క సైడ్ ఒక ఆమె కూర్చున్నది, ఆమె కట్ చేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి హారం గుట్టి దీంట్లోనే పెట్టుకున్నా. మామూలుగా పర్సు, సొమ్ముల పర్సు లేవా ఇప్పుడు దానిలో దీంట్లో హారం పెట్టింది సార్. సొమ్ముల తింటుంది కదా పర్సు, డబ్బులు, కమ్మలు దాంట్లోనే పెట్టుకున్నాం. సిరివెల్ల నుంచి సార్. మాది సిరివెల్లే. మెట్టమీద ఎక్కినాం. నేను వారకే కూర్చున్నా. కూర్చున్నాను ఇద్దరు ఎక్కి ఆడది ఇక్కడ దీవులు దిగిపోయినారు. వాళ్ళకు నాకేం టచ్ లేదు. ఇక్కడ ఐలూరు వరకు ఉన్నాయి సార్. ఐలూరు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు ఐలూరు దాటినాక పత్తి మిల్లు ఉంది కదా, పత్తి మిల్లు ఉంది సార్. ఆ పత్తి మిల్లు కాడ ఎక్కినారు. నేను ఈ వారికే కూర్చునేదాన్ని. మా ఊరి మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని. జరగక అంటే కొంచెం జరిగినాయి. నాకు ఇట్లా దోపిడి జరిగేది నాకు తెలియదు సార్. అంతవరకు ఐలూరు వరకు ఉన్నాయి. సొమ్ములు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పర్సు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసుకుంటూనే వచ్చినాడు వరకు. నూనెపల్లెల నుండి వాళ్ళు దిగినారు. ఈ దీనిలో బ్రిడ్జి భూమతోత్రం బ్రిడ్జి కాడ నుంచి చూస్తే లేవు సార్. రిటర్న్ ఆటో పోయినా వాటికి పోయేదానికి వాటికి అది పత్తిమిల్ల కాటికి సీసీ కెమెరాలలో వీళ్ళిద్దరు ఇప్పుడు 4:30 నుండి పోయినారు బయటికి. ఇద్దరు ఆడండి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే అని చెప్పినారు సార్ వాళ్ళు. ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి స్టేషన్కి వచ్చినాం సార్. వాళ్ళకి చెప్పి మళ్ళీ అటుకు పోతే సీసీ కెమెరా ఓపెన్ చేయనికి ఉండదు. ఇప్పుడు అతని బయటికి ఇంటికి పోయినాడు, పొద్దున వచ్చాడు, మీరు పొద్దున్న రాలి అని చెప్పినాడు సార్. ఐలూరు వరకు ఓకే సార్. దొంగతనం చేశారమ్మా? ఏమి కోసినారు సార్. సొమ్ములు ఇట్లా పెట్టుకున్నా సార్. పెట్టుకున్నాను. పర్సు ఇట్లా డబ్బుల పర్సు, సొమ్ముల పర్సు ఉండేది. దీంట్లోనే పెట్టుకునేది. దీని నుండి దీంట్లో కట్ చేసినారు. ఇటు ఈ సైడే కూర్చున్నాయి ఆమె అనుకునే. ఏమేమి ఉన్నాయమ్మా? 15,000-14,000 డబ్బులు, ఒక జత కమ్మలు. దేనికోసం తీసుకెళ్తారమ్మా సార్? మేము పోతున్నాం. ఎక్కడికమ్మా? బంగారు షాప్ పోతున్నాం సార్. డబ్బులు తీసుకొని పోతున్నాం. అవి అమ్మాయివి కొంచెం రోజు అయితే మార్పించుకొని తీసుకొని దానికి చైన్ వేసుకొని వచ్చామని డబ్బులు, ఆమె కమ్మలు, యారానికి చైన్ వేసుకొని పోతున్నాం. కొమ్ము కవిత. ఏం చేస్తుంటారు? చెట్లు పని చేస్తాను, గడ్డి వచ్చాను, కూలి పని చేస్తాను. ఎప్పుడు జరిగిందమ్మా సార్? నిన్న 4:30-5 లోపల జరిగింది సార్. ఎప్పుడన్నా చూసినారా వాళ్ళని?
దొంగతనం చేసిన వాళ్ళని ఎప్పుడైనా చూసినారా? తెలిసిన వాళ్ళు సార్ ఎప్పుడు చూడలే. ఎక్కేది ఆమె నాన్నకొని నన్ను జరిపి కూర్చునేది. శ్రీశైలం దేవస్థాన పరిపాలన భవనంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ పర్యాటక ఎండీ అమ్రపాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఈవో శ్రీనివాసరావుతో కులంకషంగా క్షేత్ర పర్యటనపై చర్చించారు. శ్రీశైలం పర్యాటక కేంద్రంగా సందర్శకులకు మరుపురాని అనుభూతిని అందించే లక్ష్యంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం శ్రీశైలం, ద్వారకా, ఖజర్హోలాను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేస్తున్నట్లుగా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలు. నంద్యాలలో జీపు జాతను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గఫూర్. నంద్యాలలో 28వ జూనియర్ నేషనల్ సేపక్ తక్రా ఛాంపియన్షిప్ వేడుకలు. క్రీడలు ప్రారంభించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ కార్యంలో ఘనంగా గాంధీ వర్ధంతి నివాళులర్పించిన మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ మబూన్ నిసా. ఎరువు దుకాణాల్లో యూరియా అధిక ధరకు విక్రయిస్తే షాప్ లైసెన్స్ రద్దు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. రోడ్డును ముంచేసిన మురుగు చెరువును తలపిస్తున్న నంద్యాల. రోడ్డు అస్తవ్యస్తంగా డ్రైనేజీ వెదజల్లుతున్న దుర్గంధం. నంద్యాల పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ మండలాధికారి బ్రహ్మం నాయక్. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతల మోహన్ రావు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా బ్యాగ్లో బంగారు నగదు చోరీ. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.